హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఎయిత్ క్లాస్ సంబంధించి CBA 1 ఆర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి సోషల్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇక్కడ చూడండి మీరు మీకు సెక్షన్ ఏలో మొత్తం మీకు 10 ప్రశ్నలతో ఉంటాయి. చూస్ ద కరెక్ట్ వన్. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సో 10 1 జా సో 10 అనమాట. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి క్వశ్చన్స్. చూస్ కరెక్ట్ వన్. సో ఇవన్నీ కూడా మీ సిలబస్లోంచి వచ్చాయి దాదాపుగా. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీ సిలబస్ కాదు కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్ మ్యాక్సిమం రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ అయితే బాగా చూసుకోండి. అండ్ సిలబస్లో ఉండే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అలాగే టెక్స్ట్ బుక్ మొత్తం అయితే బాగా చదవండి. ఎందుకంటే ఇలాంటి చూస్ ద కరెక్ట్ వన్ మొత్తం వచ్చేది కూడా టెక్స్ట్ బుక్లోంచి. సో బయట నుంచి అయితే రావడానికి స్కోపే లేదు. అండ్ కాన్సెప్ట్ అన్నిటి అయితే బాగా చదవండి. అలాగే వర్క్ బుక్ బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ కూడా ఒకసారి బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి కొన్ని తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చివరిలో అయితే మీకు ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మీకు కీ అయితే ఇస్తాను కింద లాస్ట్లో. సో స్టే ట్యూన్. అలాగే మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోండి మీకు కావాలనుకుంటే. మొత్తం అన్నీ కూడా చూస్ కరెక్ట్ చూడండి. అప్ టు 1 to 10 క్వశ్చన్ వచ్చేసి మీకు సెక్షన్ ఏ అనమాట. 11 to 15 వచ్చేసి మీకు సెక్షన్ బి. ఇక్కడ చూడండి, సెక్షన్ బిలో మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 5 2 జా 10 మార్క్స్ అనమాట. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని ఎలా ఇస్తుంది? సో కొద్దిగా మీరు సొంతంగా రాయాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ రాస్తారు. అండ్ ఎక్స్ట్రా కాన్సెప్ట్ కూడా రాయాల్సి ఉంటుంది, అది గమనించండి. 14th వన్ చూడండి, చరిత్రకారులు చెప్పిన కాల వ్యవధిని ప్రభావితం చేసే 2 అంశాలను పేర్కొనండి. తర్వాత 15th వన్ చూడండి, ఇవ్వబడిన చిత్రాన్ని చూడండి. చిత్రాన్ని చూసి వనరులు మరియు జనాభా మధ్య గల సంబంధాన్ని వివరించండి. సో ఆ చిత్రంతో బేస్ తీసుకొని మీరు జనాభా వనరులు మరియు జనాభా వనరుల మధ్య గల సంబంధాన్ని అయితే మీరు వివరించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్సర్ కీ చూడండి. ఆన్సర్ కీ అయితే ప్రొవైడ్ చేస్తాను లాస్ట్లో. ఒకసారి మీరు క్వశ్చన్స్ అనేది చూసుకోండి. లాస్ట్లో మీకు ఆన్సర్ కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్స్ అని రాసుకోండి ఒకసారి మీరు. ఇక్కడ 8th క్లాస్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ డి, 4th వన్ బి, 5th వన్ డి, అండ్ 6th ఏ, 7th సి, 8th బి, 9th ఏ, 10th డి. ఇంకా 11th క్వశ్చన్కి ఫుల్ ఆన్సర్ చూడండి. ఇది 11th క్వశ్చన్కి ఫుల్ ఆన్సర్. ఇక్కడ మీరు కుదిరితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. అండ్ 12th వన్ కూడా ఫుల్ ఆన్సరే. అండ్ 13th వన్ కూడా ఫుల్ ఆన్సర్ చూడండి. ఇక్కడ 14th వన్ కూడా ఫుల్ ఆన్సర్ ఉంది. 15th వన్ కూడా ఫుల్ ఆన్సర్ చూడండి. సో ఇది మీకు ఈ పేపర్ సంబంధించి ఆన్సర్కి. సో ఇవన్నీ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అలా చదువుకోండి ఫాస్ట్గా. సో మేబీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ టుమారో ఎగ్జామ్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ do subscribe and do like and comment, share someone who needs this one. And thank you so much for watching my video.